జూన్ 4వ తేదీ 2024లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఘన విజయం సాధించి రేపటితో ఒక సంవత్సరం కాబోతా ఉంది. మరి అదే రోజు ఆశ్చర్యకరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినమని చెప్పి ఒక కొత్త డ్రామాకు తెరలేపినాడు. వెన్నుపోటు దినమట. ఎవరిని వెన్నుపోటు పొడిచారని చెప్పి నేను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉండా. అయ్యా, చరిత్ర పుట్టినప్పటి నుంచి మీ వైఎస్ ఫ్యామిలీ వెన్నుపోట్లను పేటెంట్ రైట్లుగా తీసుకునింది. గొడ్డలిపోట్లు ఇవన్నీ చూస్తే దొంగ అని దొంగతనం చేసినవాడు దొంగ అని అరిచినట్లుంది. వెన్నుపోట్లు మీ నాన్న తాతల కాలం నుంచి స్టార్ట్ అయింది. మీ తాత వైఎస్ రాజారెడ్డి గారు ఎవరి దగ్గరైతే మంగంపేట మైన్స్లో వెంకట నరసయ్య అనే వ్యక్తి దగ్గర పనిచేస్తున్నాడో ఆ వ్యక్తినే హత్య చేసి మంగంపేట మైన్స్ను లాక్కున్నది వెన్నుపోటు కాదా అని అడుగుతూ ఉండా. మరి కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద పొజిషన్ ఇస్తే మీ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పివి నరసింహారావు మీద, ప్రధానమంత్రి మీద చెప్పులు వేసిన విషయం వెన్నుపోటు కాదా అని అడుగుతూ ఉండా. మరీ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు సొంత చెల్లెల ఆస్తులు లాక్కొని మరి చెల్లెలను నడి రోడ్డు మీద వదిలేసినట్టు వెన్నుపోటు కాదా అని అడుగుతూ ఉండా. మీ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిని వెన్నుపోటు పొడిచి హత్య చేసిన హంతకులతో నువ్వు తిరుగుతూ సునీత మీ చెల్లెలను నడి రోడ్డు మీద వదిలేసినప్పుడు అది వెన్నుపోటు కాదా అని అడుగుతూ ఉండా. ఈ విధంగా చూస్తే అన్ని రకాలుగా వ్యక్తిగతంగా వెన్నుపోటు పొడిచిన చరిత్ర మీది. ప్రజలు అధికారం ఇస్తే 5 సంవత్సరాలను ప్రజలను వెన్నుపోటు పొడిచిన చరిత్ర మీది. ఒక్కసారి మీ 5 సంవత్సరాల అధికారంలో వచ్చినప్పుడు పరిస్థితిని చూస్తే ఏమి హామీలు ఇచ్చావు, ఎంతవరకు వెన్నుపోట్లు పొడిచావు? ప్రజలను మొదటి సంవత్సరంలోనే మద్య నిషేధం అని చెప్పి అధికారం లేకొచ్చి మద్య నిషేధాన్ని కూడా అమలు పరిచి ప్రజలను వెన్నుపోటు పొడిచిన విషయం వాస్తవం కాదా? నాసిరకం మద్యాన్నంతా అమ్మి ప్రజలను అనారోగ్యం పాలు చేసి వాళ్ళ మరణాలకు కారణం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా? ఇది వెన్నుపోటు కాదా అని అడుగుతూ ఉండా. ఈ విధంగా హామీలిచ్చి వెన్నుపోటు పొడిచిన 5 సంవత్సరాలు నడిపిన ప్రభుత్వం మీది. మళ్ళీ ఈరోజు కొత్తగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరంలోనే 70% హామీలు అమలు చేసిన ఈ ప్రభుత్వం మీద మీరు వెన్నుపోటు దినంగా ప్రకటిస్తారా? వెన్నుపోటు అనేది మీ పేటెంట్ రైట్స్ మీతోనే ప్రారంభమైంది. ప్రతి అంశంలో నీ వ్యక్తిగత జీవితంలో వెన్నుపోట్లే. ప్రజలకు 5 సంవత్సరాలు అన్ని రకాలుగా కూడా వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి, అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పేటెంట్ రైట్ అని చెప్పి ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తూ ఉండా. ఆస్తి కోసం చెల్లెల్ని, అదేవిధంగా తల్లిని కూడా చివరకు రోడ్లో వేసిన మనిషి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనే ఒక పెద్ద వెన్నుపోటుదారుడు. మళ్ళీ ఈరోజు వెన్నుపోటు అని చెప్పి కొత్త డ్రామాకు తెరలేపినావు. అదేవిధంగా మెగా డిఎస్సి అన్నావు. 5 సంవత్సరాల్లో ఒక్కసారైనా డిఎస్సి పెట్టావా అని చెప్పి అడుగుతూ ఉండా. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 పైచిలకు డిఎస్సి పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి జూన్ నెలాఖరు లోపల భర్తీ చేస్తామన్న ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి ఇది వెన్నుపోట? 5 సంవత్సరాల్లో మెగా డిఎస్సి పెడతానని చెప్పి అధికారంలోకి వచ్చి అమలు చేయకపోవడం వెన్నుపోట అని చెప్పి నేను అడుగుతూ ఉండా. అన్నా క్యాంటీన్లను రద్దు చేసి మరీ పేదవాడి పొట్టను అన్నం తండి లేకుండా చేసిన నువ్వు అది వెన్నుపోటు కాదా అని అడుగుతూ ఉండా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సప్లాన్లు నిధులు మళ్లించి సామాజిక న్యాయానికి వెన్నుపోటు పొడిచిన మీరు మళ్ళీ ఇతరుల మీద వెన్నుపోటు అని మాట్లాడుతూ ఉండారు. అదే కాకుండా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 70%, మొదటి సంవత్సరంలోనే 70% హామీలన్నీ కూడా అమలు చేశాం. ఈ దేశంలో 4,000 రూపాయల పెన్షన్ ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయడంలా. మరి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే సూపర్ 6లో భాగంగా
3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ అమలు చేస్తామని హామీ ఇచ్చామో ఆ హామీని ఈరోజు స్వచ్ఛంగా అమలు జరుగుతున్న పరిస్థితిని మీరు చూస్తూనే ఉండారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు సంతోషంగా వాళ్ళ ఇంటికి 1వ తేదీ పొద్దున 7 గంటలకు వాళ్ళ చేతుల్లో పెన్షన్ డబ్బులు చేరుతున్న విషయం వాస్తవం కాదా? ఇది ఏదైతే ఎన్నికల్లో చెప్పామో ఈ హామీ అమలు చేస్తున్న ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉండా. మొదటి నెలలోనే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద 16,347 పోస్టులకు మొదటి సంతకం పెట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది హామీల అమలులో మొదటి స్థానంలో మా కూటమి ప్రభుత్వం ఉంది. దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. 1 కోటి సిలిండర్లు ఇచ్చాము. ఇప్పటికే ఈ పథకం ఏడాదికి 2,684 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. మరి అధికారంలోకి రాగానే మీ 5 సంవత్సరాలు గుంతలు పడిన రోడ్లన్నీ కూడా బాగు కోసం ఇప్పటికే 1,200 కోట్లు ఖర్చు చేసి దాదాపు 20,000 కిలోమీటర్ల రోడ్లు గుంతలు లేని రోడ్లుగా చేసి ఈరోజు ప్రజలకు కష్టాలు లేకుండా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తూ ఉండా. మత్స్యకారుల ఉపాధికి దెబ్బతీసే జీవో 207ను రద్దు చేశాం. వాళ్ళ సేవలో పథకం ద్వారా 20,000 ఆర్థిక సహాయం కింద 260 కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది. 203 అన్నా క్యాంటీన్లను మీరు రద్దు చేసిన అన్నా క్యాంటీన్లను ఈరోజు పునరుద్ధరించాం. ఉచిత ఇసుక పథకాన్ని కొనసాగిస్తున్నాం. ఈరోజు ప్రజలకు అత్యంత స్వల్పమైన తక్కువ రేట్లలో ఈరోజు ఇసుక అందుతూ ఉంది. ప్రజలకు ఎక్కడా కూడా మీలాగా ఇసుక మాఫియాలు, మద్యం మాఫియాలు, మట్టి మాఫియాలు, ఎర్రచందనం మాఫియాలు అన్నీ కూడా ఈరోజు తెలుగుదేశం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ అరికట్టగలిగినాం. చెత్త పన్నును రద్దు చేశాం. మీరు చెత్త పన్ను చెప్పి ప్రజల మీద పన్ను వేస్తే దాన్ని ఈరోజు చెత్త పన్నును రద్దు చేసి అదేవిధంగా గత ప్రభుత్వం 83 లక్షల చెత్తను పేరుకుపోతే ఈరోజు చెత్తనంతా కూడా మళ్ళీ రీసైక్లింగ్ చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న ప్రభుత్వం ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ధాన్యం రైతులను గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది 1,674 కోట్లు. అవన్నీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విడుదల చేశాం. కూటమి ప్రభుత్వంలో 990 కోట్లు పంచాయతీలకు కేటాయించి 4,500 కోట్లతో గ్రామాల్లో ఇప్పటికే 30,000 పనులకు శ్రీకారం చుట్టి ప్రతి పనిని కూడా పూర్తి కావాల్సిన పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 94 కేంద్ర ప్రయోజిత పథకాల్లో 73 పథకాలను మళ్ళీ పునరుద్ధరించాం. కేంద్ర ప్రభుత్వం పథకాలకు నిధులు ఇస్తే ఈ నిధులన్నీ కూడా గత ప్రభుత్వం దారి మళ్లించి అస్తవ్యస్త ఆర్థిక విధానానికి మీరు గత ప్రభుత్వంలో అస్తవ్యస్తం చేసి నాశనం చేశారు. ఈరోజు అవన్నీ కూడా పునరుద్ధరిస్తూ కేంద్రం ఇచ్చిన ప్రతి పథకాన్ని కూడా ఈరోజు అమలుకు తెలుగుదేశం కూటమి పునర్వ్యవస్థించి అవన్నీ కూడా పునరుద్ధరించాం. అదే కాకుండా 25-26 బడ్జెట్లో బీసీల కోసం 47,000 కోట్ల పైచిలకు నిధులు కేటాయించి వాళ్ళ అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతూ ఉంది. నాయి బ్రాహ్మణుల వేతనాలు 25,000 పెంచాం. చేనేతలకు జీఎస్టీ ఎత్తివేసినాం. అదే కాకుండా పవర్లూమ్స్ వాళ్ళకు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్స్ వాళ్ళకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. మరి గీత కార్మికులకు 10% మద్యం దుకాణాలను కూడా కేటాయించింది మొట్టమొదటిసారిగా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉంటా. ఇదే కాకుండా స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. సోలార్ విద్యుత్ పథకంలో బీసీలకు 3 కిలోవాట్లకు గాను మొత్తం 98,000 సబ్సిడీ ఈరోజు అందజేస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మరి ఈ విధంగా ప్రతి పథకాన్ని కూడా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ఉంటే మీరు వెన్నుపోటు తినమని చెప్పి రేపు మాట్లాడుతూ ఉంటారు. వెన్నుపోట్లు చేసింది మీరు. పేటెంట్ రైట్లు వెన్నుపోట్లకు, గొడ్డలిపోట్లు. ఈరోజు కూడా వివేకానంద రెడ్డి హత్య చేసిన వాళ్ళను మీరు పక్కన పెట్టుకొని తిరుగుతున్న విషయం ఇది వెన్నుపోటు కాదా అని చెప్పి అడుగుతూ ఉండా. అన్ని రకాలుగా రాష్ట్రాన్ని, కుటుంబాన్ని, రాష్ట్ర ప్రజలను ముంచేసి ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారం లేకొచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి మీ కుటుంబ వ్యవస్థను కూడా నాశనం చేసి కుటుంబ వ్యవస్థకు వెన్నుపోట్లు పొడిచి ఆశలు పెట్టుకొని ఓట్లేసిన రాష్ట్ర ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచిన ఘనత ఎవరైనా ఉందంటే
అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుంది. ఆయనదే ఈ వెన్నుపోట్ల పేటెంట్ రైట్ అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకి ఈ విషయాలన్నీ తెలియజేయాలా. ఈ ఒక్క సంవత్సరంలో రేపటితో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపటితో ఒక సంవత్సరం కాబోతున్న సందర్భంగా 70% పై చిలుకు అమలు ఎన్నికల హామీలన్నీ అమలు చేసిన ఈ ప్రభుత్వాన్ని ప్రజలు రాబోయే రోజులు ఆశీర్వదిస్తారు. ఈ నెలలోనే ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, ఏదైతే మన తల్లికి వందనం కార్యక్రమాన్ని ఈ నెలలో అమలు చేస్తాం, రైతు భరోసాని ఈ నెలలో అమలు చేస్తాం, ఆగస్టు 15 మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాన్ని కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలా. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలా. ఏదైతే ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు తలపెట్టిన ఈ వెన్నుపోటు కార్యక్రమాన్ని ప్రజలు తిరస్కరించాలా. ప్రజలు సహకరించకూడదు. దీనికి వాళ్ళు పొడిచిన వెన్నుపోటు ప్రజలు వాళ్ళకే వెన్నుపోటు పొడచాలని చెప్పి ఈ సందర్భంగా పిలిపిస్తూ ఉండాలి.